ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఐపాక్ ప్రతినిధులతో భేటీ అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని వ్యాఖ్య. గవర్నర్తో భేటీ అయిన కూటమి నేతలు. ఓడిపోతామన్న భయంతోనే అధికార వైసీపీ దాడులు చేస్తుందని ఆరోపణ. మళ్లీ జగనే సీఎం అని జోస్యం చెప్పిన మంత్రి గుడివాడ అమర్నాథ్. జగన్ కోసం వైసీపీ శ్రేణులు ఎంతో కష్టపడ్డారని కితాబు. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్సభ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బెంజర్కిలోని ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారితో కాసేపు ముచ్చటించారు. ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టించిందన్నారు. 2019లో 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాలు గెలిచామని, 2024 ఫలితాలు వెలువడిన తర్వాత దేశం మొత్తం మనవైపు చూస్తుందన్నారు. ఈసారి 151 అసెంబ్లీకి పైనే గెలవబోతున్నామని, 22కు పైగా లోక్సభ స్థానాలు గెలవబోతున్నామని ఆయన చెప్పారు. If on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ పార్టీ దాడులకు పాల్పడుతుందంటూ అబ్దుల్ నజీర్కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఓడిపోతున్నామనే భయంతోనే అధికార వైసీపీ ఈ దాడులు చేయిస్తుందని గవర్నర్కు కూటమి నేతలు తెలియజేశారు. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, నశించిపోయిన శాంతి భద్రతలను తిరిగి పునరుద్ధరించాలని గవర్నర్ కోరారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని కూటమి నేతలు ఆరోపించారు. వైసీపీ నేతలు దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం కూటమి నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో నశించిన శాంతి భద్రతలు, ప్రభుత్వ దౌర్జన్యాలు, తమపై జరిగిన అరాచకత్వాన్ని గవర్నర్కు వివరించినట్లు పేర్కొన్నారు. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, పూతలపట్టు, నర్సరావుపేట ఇలా అనేక చోట్ల పోలీసులు వైసీపీతో మిలాఖత్ అయ్యి టీడీపీ నాయకులపై, ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు చేశారని ఆరోపించారు. వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరినట్లు పేర్కొన్నారు. రాడ్లు, కర్రలు, పెట్రోల్ క్యాన్లతో వైసీపీ నాయకులు విచ్చలవిడిగా తిరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శలు చేశారు. అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పార్టీ నాయకులందరికీ ప్రజలు వాళ్ళను తిరస్కరించారన్న విషయం అర్థమైంది. ప్రజలు వాళ్ళకు ఓటు వేయలేదన్న సంగతి అర్థమైంది. దాంతో ప్లాన్ బి ప్రవేశపెట్టారు. ప్లాన్ బి ఏమిటి? అరాచకం సృష్టించాలా. ఎక్కడైతే ఓటర్లు ఎక్కువగా క్యూలో నిలబడ్డారో వాళ్ళందరినీ చెదరగొట్టాలా, పోలింగ్ బూత్స్ క్యాప్చర్ చేయాలా, అరాచకం చేయాలా, అలర్జడి చేయాలా, ఐరన్ రాడ్లతో కొట్టాలా, రాళ్లతో కొట్టాలా, కర్రలతో కొట్టాలా, పెట్రోల్ పోసి తగలబెట్టాలా. ఇది వాళ్ళ ప్లాన్ బి. అది సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ రాష్ట్రంలోని ఓటర్లందరూ ఎవరైతే ఒక బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారో, అచంచలమైన మనోవిశ్వాసంతో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆశ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి టీం ఆశ పడలేదు. వాళ్ళు ప్రలోభ పెట్టారు. ప్రలోభాలకి వాళ్ళు లొంగలేదు. భయపెట్టారు అడుగడుగున. భయానికి కూడా వాళ్ళు భయపడలేదు.
దెబ్బలు తగిలినా, ఒక పక్క రక్తం కారుతూ ఉన్నా, ఒక పక్క కర్రలతో కొడుతున్నా, ఒక పక్క చెంపల వాయి కొడుతున్నా కూడా వెళ్ళి వాళ్ళ ముందున్న విద్యుక్త ధర్మం, ఒక లక్ష్యం, ఓటు వేయాలి. ఈ అరాచక పరిపాలనకు స్వస్తి పలకాలి, అరాచక పరిపాలన తరిమేయాలనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా ఓట్లు వేసిన ఓటర్ మహాశయులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ఏదైతే ఈ ఎన్డీఏ కూటమి ఉందో దాని తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున గవర్నర్ని కలవటానికి వచ్చాం మేము. వాళ్ళు చాలా సాధారణంగా స్వాగతం పలికారు. మా అందరికీ చెప్పాము, అయ్యా ఇంత అరాచకం జరుగుతుంది, పోలీసులు చాలా అసమర్థతగా వ్యవహరించారు, పోలీసు అధికారులాగా వాళ్ళు వ్యవహరించలేదు. చాలా చోట్ల మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, పూతలపట్టు, నర్సరావుపేట చాలా చోట్ల పోలీసులు వైకాపాతోటి మిలాఖాతాపై చాలా చేశారు. వీటన్నిటి మీద యాక్షన్ తీసుకోవాలని కోరాం. రాడ్లతోటి, కర్రలతోటి, పెట్రోల్ క్యాన్లతోటి పెరేడ్ చేస్తుంటే వైకాపా వాళ్ళు పోలీసులు చోద్యం చూస్తూ ఊరుకున్నారు, డ్రామా చూస్తున్నట్టుగా ఊరుకున్నారని ఆయనకు ఆధారాలతో సహా పెన్ డ్రైవ్లో మేము వీడియో క్లిప్పింగ్తో సహా గవర్నర్ గారికి చూపించడం జరిగింది. ఆశ్చర్యపోయారు. ఏదైతే మాచర్లలో జరిగిందో అన్నదమ్ములు, ఎమ్మెల్యే తమ్ముడు వాళ్ళు చేసిన అరాచకం సినిమాల్లో చూస్తాం. అటువంటి దౌర్జన్యం ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. ఓటు వేయలేదు వీడు, కొట్టండి. ఓట్లు వేస్తారు టీడీపీకి, కొట్టండి. వీళ్ళు మన పార్టీ కాదు, కొట్టండి. ఇది వాళ్ళు చేసిన దౌర్జన్యం. ఎక్కడన్నా ఉందా? మన భారతదేశంలో ఉన్నావా, లేదన్నా ఇతర ఇస్లామిక్ దేశాల్లో ఉన్నావా? గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఆయన మాచర్ల, నర్సరావుపేట, ఆ చంద్రగిరిలో మంచివాడు అతను, మా నాని, అతన్ని కొట్టి అతను చంపడానికి ప్రయత్నం చేశారు. తాడిపత్రిలో ఆ పెద్దారెడ్డి అతను ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేశాడు. వీటన్నిటి కూడా చెప్పినప్పుడు తప్పకుండా నేను చర్యలు తీసుకుంటాను, ఇంకొకసారి ఇటువంటి జరగకుండా చూస్తామని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషపడి ఆయన చాలా సౌమ్యంగా, చాలా నా దృష్టి కూడా వచ్చినాయి. నేను తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను, నేను చర్యలు తీసుకుంటాము. అసమర్థ పోలీస్ ఆఫీసర్లు ఎవరున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను. అధికార పార్టీతో ఎవరో లాలూచి పడ్డారో, చేతులు కలిపారో ఆ పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకుంటాను. సమర్థవంతంగా చూడకుండా ఎన్నికల నిర్వహణలో ఎవరైతే లోపభూయిష్టంగా వ్యవహరించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేము చాలా సంతోషంగా అయ్యా మీరు యాక్షన్ తీసుకోవాలని కోరటం జరిగింది. అందుకే తప్పకుండా ఇప్పుడు డీజీపీని, చీఫ్ సెక్రటరీని కూడా ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా పిలవటం జరిగింది. వన్ సైడ్ విక్టరీ మాది, మళ్లీ జగనే సీఎం అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో కంటే ఒక సీటు అయినా వైసీపీ గెలుచుకుంటుందని, 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీల అవసరం ఉంటే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలను 3 రాజధానులపై రెఫరెండంగా తీసుకుంటామన్నారు. కేంద్రంలో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ దాటకూడదని కోరుకుంటున్నామన్నారు. తమ పార్టీ అవసరం ఉన్నా కూటమి కేంద్రంలో ఉండాలని భావిస్తున్నామని తెలిపారు. విశాఖలోనే సీఎం జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని అన్నారు. ఏపీలో భారీ స్థాయిలో పోలింగ్ జరిగిందని, తిరిగి జగన్ సీఎం కావాలని వైసీపీ శ్రేణులు చాలా కష్టపడ్డారన్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా జగన్ కోసం ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు. పోలింగ్ శాతం పెరిగిందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువ పడిందని ప్రచారం చేస్తున్నారని, ఇది తప్పని చెప్పుకొచ్చారు. గతంలో మహాకూటమిలాగా ఇప్పుడు కూటమి పరిస్థితి కూడా అలాగే ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ఓర్వలేకే దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. జగన్ హయాంలో 85% లబ్ధి పొందారని, అందుకే తమ విజయంపై ధీమాగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ ప్రభావం ఏమీ ఉండదని, కేఏపాల్ పార్టీ ప్రభావం ఎంతో కాంగ్రెస్ ప్రభావం కూడా అంతే ఉంటుందంటూ ఆయన సెటరికల్ గా కామెంట్స్ చేశారు. రేపు జూన్ 4 ఫలితాలు వచ్చిన తర్వాత వారి ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నం వేదికగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి కూడా అందరూ కూడా ఆశిస్తూ రానుటువంటి కాలంలో మరింత మెరుగైనటువంటి పరిపాలన, మరింత మెరుగైనటువంటి సంక్షేమం, మరింత మెరుగైనటువంటి అభివృద్ధి రాష్ట్రంలో అందించి యువతకి ఉపాధికి సంబంధించి కానీ, లేదా ఈ ప్రాంత భవిష్యత్తుకు సంబంధించి కానీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కానీ గతం నుంచి ఏ రకంగా ప్రభుత్వం కట్టుబడి ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందో దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ
గడిచినటువంటి 2 నెలలుగా కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తకి, అభిమానులకి, శ్రేయోభిలాషులకి, ఇంత మండుటెండల్లో సైతం కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్కి తరలి వచ్చి వారి తాలూకా ప్రజాస్వామ్యంగా వచ్చినటువంటి హక్కుని వారు వినియోగించుకున్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి కూడా హృదయపూర్వకంగా వారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ఓటమి భయంతోనే వైఎస్ఆర్సీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేసేలా మంత్రులే రెచ్చగొడుతున్నారంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడిన వీడియోను సోమిరెడ్డి విడుదల చేశారు. జూన్ 4 తర్వాత టీడీపీ నేతలను తరిమేస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని, ముందు వారి సంగతి చూసుకోవాలని హితవు పలికారు. 135 సీట్లతో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలు జరిగాయని వ్యాఖ్యానించారు. ప్రజలు ఓటేయడానికి వేచి చూశారని, మొదటి విడతలో ఎన్నికలు రాలేదని బాధపడ్డారని అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాబోతుందని స్పష్టం చేశారు. కడపలో మెజార్టీ సీట్లు కూటమికి, నెల్లూరులో 10కి 10 స్థానాలు రాబోతున్నాయని తెలిపారు. జగన్ తన సొంత చెల్లెల్ని రాజకీయంగా జగన్ చంపేశాడని, తల్లిని గతంలో విశాఖలో పోటీ చేయించి ఓడగొట్టాడని అన్నారు. తల్లి, చెల్లికి ఓ రాజ్యసభ సీటు ఇవ్వలేకపోయాడని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతలు హద్దు మీరొద్దని హెచ్చరించారు. ఓ చెంప మీద కొడితే రెండో చెంప చూపడానికి తామేం గాంధీ మహాత్ములం కాదని తెలిపారు. చంద్రబాబు ఇంటి మీదకు వచ్చినా జోగి రమేష్కి అసలు విషయం త్వరలో అర్థమవుతుందన్నారు. శాసనసభలో, నిండు శాసనసభలో, రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న చట్టసభలో శాసనసభ్యులు అందరు కలిసి ఏవైతే బడ్జెట్ సెషన్స్లో నిర్ణయాలు తీసుకుంటారో, అలొకేషన్స్ చేస్తారో, వాటన్నిటినీ చెత్తపుట్లో వేసాడు. ఒక చట్టసభ నిర్ణయాలకి విలువ లేదు, వ్యవస్థలకి విలువ లేదు, ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు. ఇప్పుడు లాంగ్ టైం బ్యాక్ బీహార్ రాష్ట్రం 2-3 దశాబ్దాల క్రితం బీహార్ రాష్ట్రం ఎట్టుండిందో ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్, ఈరోజు అరాచక ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే ఇతర రాష్ట్రాల్లో గౌరవం. గతంలో ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నా ఇటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బయట రాష్ట్రాల్లో, బయట దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే తలదించుకోవాల్సిన పరిస్థితి చేశారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎలక్షన్ అయిన తర్వాత ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ మీకు? ఈ దాడులేంటి, ఈ దుర్మార్గాలు ఏంటి? ఆఖరన ఎలక్షన్ కమిషన్ డీజీపీని, చీఫ్ సెక్రటరీని పిలిచి మందలించాల్సిన పోస్ట్ ఎలక్షన్స్ దాడుల మీద ఇటువంటిది ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా? ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? మీ మీద వ్యతిరేకత కట్టలు తెంచుకొని 5 సంవత్సరాలు సప్రెషన్లో పెట్టారు, గొంతెత్తనీయకుండా అరాచకాలు చేశారు. మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, వాళ్ళు వెనకుండే గూండాలు ఈరోజు కట్టలు తెంచుకొని వచ్చి ఓట్లేశారు. దాన్ని కూడా వచ్చుకోలేకుండా మీ షాడో ఛానల్ ఆయన సీఈఓనా, ఆయన మేనేజింగ్ డైరెక్టరా, పార్ట్నరో తెలియదు. ఆయన ఆడ పోలింగ్ అయిపోతుంది, సాయంత్రం టీవీలో ఆయన అట్టి చెప్తాడు 100 సీట్లు టచ్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డికి ఆడవాళ్ళు ఓట్లు వేసేసారు, మహిళలు ఓట్లు వేసేసారు, అవ్వతాతలు ఓట్లు వేసేసారు, అందుకని 100 దాటిపోయినాయి. ఎగ్జిట్ పోల్లు సేమ్ డే చెప్తావా? 60 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ బీసీజీ వ్యాక్సినేషన్ పొందడం వల్ల టీబీ వ్యాధిని నిరోధించవచ్చని డాక్టర్ ప్రశాంత్ తెలియజేశారు. ప్రతి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లో బీసీజీ వ్యాక్సినేషన్ పొందవచ్చని ఆయన అన్నారు. మంగళగిరి, గణపతి నగర్, ఇంద్రనగర్లోని యూపీహెచ్సీలో టీబీ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత్, టీటీసీఓ డాక్టర్ శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ టీవీ కోఆర్డినేటర్ డాక్టర్ రాజశేఖర్, యూపీసీహెచ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొగ త్రాగేవారు, 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు పైబడిన వారు, షుగర్, టీబీ ఉన్నవారు బీసీజీ వ్యాక్సినేషన్ పొందవచ్చని అన్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాలలో, యూపీహెచ్సీ సెంటర్లో ప్రతి గురువారం నిర్వహించే బీసీజీ వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ఈ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో ఇది ఒక భాగము. ఈ బీసీజీ వ్యాక్సినేషను మామూలుగా అంటే 60 years అబవ్ ఉండే వాళ్ళకి, ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా గవర్నమెంట్ మనందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాము. అలాగే డయాబెటీస్ ఉండే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ వస్తుంది కాబట్టి అందువలన కూడా టీబీ అటాక్ కాకుండా ఈ బీసీజీ వ్యాక్సినేషన్ వేయాలని చూస్తున్నాము. డాక్టర్ ప్రశాంత్ సార్ అండ్ డాక్టర్ శ్రీనివాస్ సార్ వచ్చారు స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ నుంచి. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటే 18 years అబవ్ ఉండాలి. 60 ఏళ్ల పైబడిన వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా టీబీ వచ్చి తగ్గిన వాళ్ళు, లాస్ట్ 5 yearsలో టీబీ ఉన్న వాళ్ళు వేయించుకోవాలి. ఎవరు వేయించుకోకూడదంటే హెచ్ఐవి ఉన్నవాళ్ళు, తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్, డయాలసిస్ ట్రీట్మెంట్లో ఉన్నవాళ్ళు, 18 years బిలో వాళ్ళు, వీళ్ళెవరూ వ్యాక్సిన్ అనేది వేయించుకోకూడదు. మీరు ఏదన్నా దీని మీద ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు మీ సచివాలయాల్లో ఉన్న ఏఎన్ఎంస్ని, ఆశాస్ని సంప్రదించండి. అండ్ మన యూపీహెచ్సికి వస్తే మేము మీకు టెస్టులు చేసి ఎవరైతే ఈ వ్యాక్సిన్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి మేము వేయడం జరుగుతుంది. ఈ బీసీజీ అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అనే కార్యక్రమము ప్రతి గురువారము జరుగుతుంది. సో అన్ని జిల్లాల్లోని 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు, ఎవరైతే పొగ తాగేవాళ్ళు, అలానే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఇలాగా గతంలో టీబీ వచ్చి 5 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు, ఇలా కొంతమంది క్రైటీరియా ఉంది. అలానే కొంతమంది ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వారికి వేయకూడదు. ఇలాగా ఒక క్రైటీరియా ప్రకారం అందరికీ ప్రతి వారము ఒక 3 నెలల ప్రతి గురువారం కూడా ఈ కార్యక్రమం చేయదలిచాము. సో ప్రతి హెల్త్ ఫెసిలిటీలో మనకి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లో కానీ ఈ కార్యక్రమం జరుగుతుంది. దానికి మునిపే మా ఫీల్డ్ స్టాఫ్ అంటే మా ఆశాలు, ఏఎన్ఎంలు ఫీల్డ్కి వెళ్ళి ఈ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా దీని గురించి వివరించడం జరుగుతుంది. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని డెంగ్యూ నివారణ అవగాహన కార్యక్రమాన్ని డాక్టర్ పి. అనూష నిర్వహించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులకు డెంగ్యూ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె సూచనలు, సలహాలు ఇచ్చారు. మంగళగిరి గణపతి నగర్లోని ఇంద్రనగర్ యూపీహెచ్సిలో జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొని డెంగ్యూ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లక్షణాలపై యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి. అనూష సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి ఎడిస్ అనే పగటిపూట కుట్టే దోమ వలన వస్తుందన్నారు. జ్వరము, తలనొప్పి, వాంతులు, శరీరంపై ఎర్రటి దద్దుర్లు, కీళ్ల నొప్పులు, ముక్కు వెంట రక్తం కారుట, నీరసం, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటాయని అన్నారు. డెంగ్యూ లక్షణాలు ఉన్నవారు సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి వైద్య సేవలు పొందాలని సూచించారు. డెంగ్యూ వ్యాధి సోకకుండా ప్రజలు కూలర్లు, ఫ్రిడ్జ్లు, టైర్లు, తొట్టెలు, కొబ్బరి బొండం చిప్పల్లో నీరు నిలవకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. ఇవాళ నేషనల్ డెంగ్యూ డే సందర్భంగా మన యూపీహెచ్సి ఇంద్రానగర్ మంగళగిరి గణపతి నగర్లో ఉన్న హాస్పిటల్లో మేము ఆశాలు, ఏఎన్ఎంస్, మా స్టాఫ్, ఇక్కడ కొంతమంది పేషెంట్స్తో ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం డెంగ్యూ నివారణకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అందరికీ మేము ఎడ్యుకేట్ చేశాము. అండ్ ఇప్పుడు మీకు కూడా నేను చెప్తాను, ఎవరికైతే ఎలాంటి లక్షణాలు ఉంటాయి హాస్పిటల్స్కి రావాలంటే జ్వరము 100 కన్నా పై ఉండి, తలనొప్పి, వాంతులు, బాడీ మీద ర్యాషెస్ కానీ దద్దుర్లు లాగా అట్లా ఉన్నప్పుడు వెంటనే మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి రావాలి. ఇంట్లో సొంత వైద్యంగా పారాసిటమాల్ వేసుకొని ఉండొద్దు. దీనివల్ల ఏమవుతుందంటే ప్లేట్లెట్స్ కౌంట్ అనేది పడిపోతుంది. ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోతే చాలా ప్రమాదం. అందువల్ల మీరందరూ అలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వచ్చి డెంగ్యూ టెస్ట్ కూడా మన దగ్గర ఫ్రీగా అవైలబుల్గా ఉంది. సో దానికి సంబంధించిన టెస్ట్ చేసుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మనం ఈ డెంగ్యూ వ్యాధి నివారించాలంటే ఏం చేయాలి అంటే మన ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ కుండీల్లో నిల్వుంచే నీళ్ళు ఉంచడం కానీ, తర్వాత ఇరిగిపోయిన డబ్బాలు కానీ లేకపోతే టైర్లలో ఇలాంటివి దోమలు అనేవి బాగా పెరుగుతాయి అన్నమాట. సో అవన్నీ మనం ఉండకుండా మూత పెట్టేసేసి మన దగ్గర ఉన్న నిల్వ నీళ్ళ మీద మూత పెట్టి వాడుకోవడం అలాంటివి చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే డెంగ్యూ దోమలు అనేవి పెరగవు.
ఇవి ఎక్కువగా పగటిపూట కుట్టే దోమల వల్లే మనకి డెంగ్యూ వస్తుంది. కాబట్టి మీరు చేతులు పొడుగ్గా ఉన్నవి షర్ట్స్ వేసుకోవడం అట్లాంటివి చేయాలన్నమాట. సో ఇవన్నీ జాగ్రత్తలు పాటించడం వల్ల మనం ఈ డెంగ్యూ అనేది నివారించవచ్చు. సో పై చెప్పిన లక్షణాలు ఎవరికైనా ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ మెయిన్గా ఒక నోట్ ఏంటంటే, ఎవరైతే రక్తం పలచబడే టాబ్లెట్లు వాడుతున్నారో పెద్దవాళ్ళు, ఈ గుండె సమస్య ఉండి డెంగ్యూ నిర్ధారణ అయిన తర్వాత ఆ టాబ్లెట్స్ అనేది వాడకూడదు. ఇంకా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. సో దాని గురించి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే దగ్గరలో ఉన్న యూపీహెచ్సిలో డాక్టర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. ఏపీలో మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఓటు వేసిన ప్రజలకు ఆ పార్టీ నేత సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే అధిక శాతం ఓటింగ్ ఏపీలో నమోదవ్వడం శుభ పరిణామమన్నారాయన. ఇది మహిళా విప్లవమని అభివర్ణించారు. సునామీల ఓటు రూపంలో సీఎం జగన్ పై ప్రేమ చూపించారని చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 5 లక్షల మంది మహిళలు అధికంగా ఓటు వేశారని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు విశ్వరూపాన్ని చూపించారని అన్నారు. అధిక శాతం ఓటింగ్ వ్యతిరేకత కాదు, జగన్ కు మద్దతుగా జరిగిందని స్పష్టం చేశారు. నిమ్న వర్గాలకు మంచి చేసిన జగన్ రుణం తీర్చుకోవడానికి పోటెత్తారని పేర్కొన్నారు. కూటమి నేతలు ఊహల పల్లకిలో విహరిస్తున్నారు. కిందకి రండి, టీడీపీ నేతలు విర్రవీగుతూ దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఓటమి భయంతో, కడుపు మంటతో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఏం చేశారని ప్రజలు మీకు ఓట్లు వేస్తారు. జూన్ 4వ తేదీన టీడీపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దని ఎమ్మెల్యే సుధాకర్ అన్నారు. చాలా మంది ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, అది యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని సంబరపడుతున్నారు. అది మూర్ఖపు ఆలోచన అని ప్రకటిస్తున్నాం. అది మీ ఊహల ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. గ్రౌండ్లోకి రమ్మని మనం చేస్తున్నాం. ఇప్పటికే మీరు భూమి మీద లేరు. భూమి మీద లేకపోబట్టే ఎన్నికల్లో వికృత చేష్టలకు మొన్నటి వరకు నోటికి పని చెప్పారు. నేను ఎన్నికల సమయంలో చేతులకు పని చెప్పారు. భౌతిక దాడులకు దిగారు, అకృత్యాలు చేశారు. ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను పోలింగ్ బూతులకు రానివ్వకుండా ఎస్టీలను భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో మీరు చేసిన కుట్రలన్నీ ఈ సమాజం చూసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజా విశ్వరూపాన్ని ప్రదర్శించారు. దాన్ని చూసి మీరు ప్రజా వ్యతిరేకతని, ప్రభుత్వ వ్యతిరేకతని భ్రమిస్తే ఆ భ్రమంలో నుంచి బయటకు వచ్చి బూతుల వారీగా ఆ బూతుల్లో ఉన్న వర్గాలు, ఆ వర్గాలలో ఎవరికి ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ జరిగింది అనేది పెన్ను పేపర్ తీసుకుని లెక్కలేసుకుంటే మీ మైండ్లు బ్లాక్ అవుతాయి. ఈ రాష్ట్రానికి మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం సవినయంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి యొక్క తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తూ, దేశంలోనే చరిత్ర కలిగిన పోల్ పర్సెంటేజ్ ఎందుకు పెరిగిందని ఆలోచిద్దాం. ఈ నిమ్న వర్గాలకు జరిగిన న్యాయం, ఒక సమర్థుడైన న్యాయమైన ధర్మ పరిపాలన చేస్తే ఏ దళారీ వ్యవస్థ లేకుండా పంపిణీ వ్యవస్థని చిట్ట చివరి గ్రామాల్లోని చిట్ట చివరి ఇంటికి, చిట్ట చివరి చేతికి ఏ మధ్య దళారీ లేకుండా డీబీటీ సిస్టమ్ ద్వారా 2,35,000 కోట్ల రూపాయల డబ్బులను ప్రజల చేతికి అందిస్తే ఆ ప్రజలు తిరిగి వారు ఖడ్గాన్ని తీసుకొని చీల్చి చెండాడారు. ప్రజాస్వామ్యం ప్రజ్వడిల్లింది ఈ ఆంధ్ర రాష్ట్రంలో. ప్రజా చైతన్యం ఓటు రూపంలోకి వచ్చింది రోడ్డు మీదకి. ఉదయాన్నే 6:30కి 7 గంటలకి వృద్ధులు, మహిళలు, వికలాంగులు, ఏ ఆసరా లేని ఒంటరి మహిళలు బారుల్లో నిలబడి ఓటు వేయటం కోసం నిలబడిన విధానం చూసినప్పుడు మాకు చాలా అబ్బురం కలిగింది. ఇది ప్రజాస్వామ్య విజయం, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క విజయం. వేసవి తాపంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ విభాగం చల్లటి కబురు చెప్పింది. మే నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతున్నాయని అంచనా వేసింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు 4 రోజులు అటు ఇటుగా మే 31న కేరళను తాకుతున్నాయని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయని ఐఎండీ లెక్కగట్టింది. ఈ మేరకు అంచనాలను వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు మే 1న
కేరళను తాకడం ముందస్తు కాదని, సాధారణ తేదీకి సమీపంగా ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. కాగా వ్యవసాయాధారిత భారత ఆర్థిక వ్యవస్థకు నైరుతి రుతుపవనాలు చాలా ముఖ్యమైనవి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా 4 నెలల పాటు వర్షాలు కురుస్తాయి. కాగా ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అవుతుందని గత నెలలో ఐఎండీ అంచనా వేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐపాడ్ ప్రతినిధులతో భేటీ అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని వ్యాఖ్య. గవర్నర్తో భేటీ అయిన కూటమి నేతలు. ఓడిపోతామన్న భయంతోనే అధికార వైసీపీ దాడులు చేస్తుందని ఆరోపణ. మళ్లీ జగనే సీఎం అని జోస్యం చెప్పిన మంత్రి గుడివాడ అమర్నాథ్. జగన్ కోసం వైసీపీ శ్రేణులు ఎంతో కష్టపడ్డారని కితాబు. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.